భూ కుంభకోణం మీద బీజేపీ నేత రఘునందన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొత్తం భూములు మా దగ్గరనే ఉన్నాయి కాబట్టి దీని మీద పెద్దగా మీరు ఆందోళన పడాల్సిన అవసరం కానీ హైరాణ పడాల్సినటువంటి అవసరం కానీ లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ కుంభకోణాన్ని వెలికి తీసింది. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులే బాగా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దీని లోపల ఎలాంటి సిబిఐ విచారణ కానీ ఇతరత్ర విచారణ కానీ అవసరం లేదు అని అర్థం వచ్చే రీతి లోపల ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నిన్న హరీష్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఈ కుంభకోణాలన్నిటికీ బీజం పడింది గత పాలనలోనే, గత ప్రభుత్వాలే దోషులు, మేమంతా చాలా బాగున్నామని చెప్పేటువంటి ప్రయత్నాన్ని కొంత నిన్న హరీష్ రావు గారు చేసినట్టు కనబడతా ఉంది. బాధంతా ఒకటే, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం బాధ్యతారహితంగా చెప్తా ఉంది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం అబద్ధాలని ప్రచారం లోపల పెడతా ఉంది. ఇది నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం, బాధపడాల్సినటువంటి విషయం. ఒకవేళ నిజంగా చంద్రశేఖరరావు గారు చెప్పిందే రైట్, హరీష్ రావు గారు చెప్పిందే రైట్ అయితే ఈ దేశంలో ఇంకా కోర్టులు, వ్యవస్థలు, ఫోర్త్ ఎస్టేట్లు కూడా ఏముండొద్దని వారు కోరుకుంటే, వెనుకడికి నిజాం నవాబ్ పరిపాలన రావాలని కోరుకుంటే చట్టాలని ఆ రకంగా వారు మార్చాలనుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యమంత్రి అయినా ఇంకెవరైనా మేము కోరుకునేది ఏంటంటే వ్యవస్థల్ని నాశనం చేయకండి అంటున్నాను. వ్యక్తులు తప్పు చేస్తే వ్యక్తులు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ వ్యవస్థల్ని నాశనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో చేసింది అని చెప్పడానికి నేను మీ ముందు కొన్ని కాగితాలు ఉంచడం జరిగింది. మొదట పేజీ నెంబర్ 2 అన్న, మీకు ఇచ్చినటువంటి పేజీలలో పేజీ నెంబర్ 2 తీసుకుంటే 5/11/2004 నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల 5/11/2004 నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమో ఇచ్చింది. ఆ మెమో సారాంశం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి అన్ని కోర్టులలో ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు ప్రభుత్వం అన్ని కేసుల్ని ఓడిపోయింది. పారాగ్రాఫ్ నెంబర్ 2 అన్న, రెఫరెన్స్ 7 అన్న తర్వాత అండర్లైన్ చేసినాను. సుప్రీంకోర్టు ఆర్డర్ ఆల్రెడీ పాస్డ్ ఇన్ SLP నెంబర్ 10622, 1063 of 2001 and another SLP. The Special Chief Secretary and Chief Commissioner of Land Administration has stated that it is clear that no useful purpose will be served in pursuing these cases they are any longer, and also stated that there is no option left to the government except conceding the request of the purchasers from the decree holders to the effect of mutation in the favor. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎవరైతే హరీష్ గారి మాటల్లో, కేసీఆర్ గారి మాటల్లో చెప్పాలంటే దోచుకున్నారని చెప్పినటువంటి పాలకులు ఉన్నారో ఆ పాలకులు ఒక మెమో ఇచ్చిండ్రు. ఆ మెమోలో ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టులో ఈ కేసు మనం ఓడిపోయినాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ పోరాడి చేయాల్సింది ఏం లేదు, కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు మనం ఏం చేయాలనే దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాన్ని 2004 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చి, ఒకవేళ ఎవరైనా జెన్యూన్ పర్చేజర్స్ ఉంటే, జెన్యూన్ ల్యాండ్ లార్డ్స్ ఉంటే భూమి వాళ్ళకి అమలు చేయండి, మిగతాదంతా ప్రభుత్వం స్వీకరించాలి అని చెప్పి మెమో 28908 డేటెడ్ 5/11/2004 ద్వారా మీకు ఇచ్చిన పేజీలలో 2nd and 3rd పేజ్ అన్న అండర్లైన్ చేసిన ఎక్కడ చెప్పింది ప్రభుత్వం అనేది. ఇదంతా 2004 నుంచి 2013 దాకా తెలంగాణ ఉద్యమం బాగా పీక్గా జరిగినప్పుడు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు తెలంగాణ ప్రజలంతా ఒక మాట చెప్తూ వచ్చేటోళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ కోసం, హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల్ని అమ్మడం కోసం కిటికీలు తీస్తే రాజశేఖర రెడ్డి గారు దర్వాజాలు తీసిర్రు, మొత్తం భూముల్ని, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములను అన్నింటినీ ఆంధ్రోళ్ళు దోసుకుంటున్నారు అని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారి పాలన తర్వాత ప్రజలు మిమ్మల్ని నమ్మి, మీ మాటల్ని విశ్వసించి, మీరు చెప్పిన MR భూములు వెనక్కొస్తాయని, మీరు చెప్పిన పద్మాలయ స్టూడియోలో నిర్మాణం జరగదని, మీరు చెప్పినటువంటి ఆంధ్రులు దోచుకున్నటువంటి భూములన్నీ తిరిగి తెలంగాణకు వస్తాయని నమ్మి మీకు ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఇచ్చే కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక గెజిట్ ఇచ్చిరన్న, రంగారెడ్డి జిల్లా ప్రభుత్వం పేరు మీద. మీకు ఇచ్చిన పేజీలలో పేజీ నెంబర్ 4 and 5 అన్న, రంగారెడ్డి జిల్లా రాజపత్రము, ద రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గెజిట్ అధికారిక ప్రకటన అని ఒకటి ఇచ్చిందన్న. సెప్టెంబర్ 26, 2013 నాడు ఒక గెజిట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీని లోపల పేజీ నెంబర్ 2 అన్న, గెజిట్లో పేజీ నెంబర్ 2లో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు షేర్లింగంపల్లి, హఫీజ్పేట అని కేటగారికల్కి ఇస్తూ ఒక టేబుల్ కొట్టి ఇచ్చారు సార్. సర్వే నెంబర్ 46, 48, 55, 66 నుంచి 151 వరకు ఉన్నటువంటి సర్వే నెంబర్లని కేటగారికల్గా మెన్షన్ చేస్తూ ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు,
వీటిని సెక్షన్ 22 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఎవరికి రిజిస్ట్రేషన్ చెయ్యరాదు అని చెప్పి మనం ఏ ఆంధ్రోళనని ఆరోపించినామో అదే ఆంధ్రుల ప్రభుత్వము 26 సెప్టెంబర్ 2013 నాడు ఒక గెజెట్ పబ్లికేషన్ ఇచ్చింది. నేను మీకు ఇచ్చినటువంటి కాపీలలో పేజ్ నెంబర్ 3 and 4 అన్న, పేజ్ నెంబర్ 4లో సర్వే నెంబర్ ఎంత, ఎక్స్టెంట్ ఎంత, రిజిస్ట్రేషన్ యాక్ట్ 22A కింద వీటిని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పి నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు చాలా స్పష్టంగా ప్రభుత్వ గెజెట్ను పబ్లికేషన్ చేసినారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీవోలు అన్నారు. తర్వాత అసలు విషయం, ముఖ్యమంత్రి గారి దృష్టికి రావాల్సినటువంటి అసలు విషయం ఏంటంటే, భారతదేశంలో ఒక సర్వోన్నత న్యాయస్థానం ఉంటుంది, సుప్రీంకోర్టు. అది భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సార్. మీకు ఇచ్చిన పేజ్ నెంబర్లో పేజ్ నెంబర్ 6 సార్, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చినాను. దాంట్లో కేసు నెంబర్స్ పైన ఉంటాయి సార్. 17-362, 17-363 ఆఫ్ 2014, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత పేజ్ నెంబర్ 5 అన్న, ఎస్ఎల్పి నెంబర్ 17362/17363 ఆఫ్ 2014 అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది. దీన్ని వేసింది ఎవరంటే సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అని ఒక బాంబేలో ఉండేటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ. ఈరోజు ఈ కేసుకు మొత్తం మూలమైనటువంటి డాక్టర్ పిఎస్ ప్రసాద్, గోల్డ్ స్టోన్ కంపెనీకి సంబంధించినటువంటి పిఎస్ ప్రసాద్ మీద కేసేసిండన. మీకు ఇచ్చిన కాగితాల లిస్టులో పేజ్ నెంబర్ 5 సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సార్ ఇది. దీంట్లో దయించి పేజ్ నెంబర్ 4కు రండి, లాస్ట్ పేజ్ సార్, డి కాలం డిలో లాస్ట్ పేజ్, ఎల్లో మార్కర్ తోటి అండర్లైన్ చేసినామన్నా. ద పిటిషనర్స్ ఆర్ ఆల్సో ప్రొహిబిటెడ్ ఫ్రమ్ అప్రోచింగ్ ఎనీ అదర్ కోర్ట్ యాజ్ ద మెయిన్ థ్రస్ట్ ఆఫ్ ద కాంట్రవర్సీ పర్టైన్స్ టు సర్టన్ ఆఫ్ ద GPA and cancellation are thereof, and hence they should approach this court. Any other suit or proceedings pending in any court in India shall await the verdict of this special leave petition. అంటే 2014లో ఎస్ఎల్పి నెంబర్ 17,362 కేసు నెంబరు, 17,363 ఆఫ్ 2014 అనే 2 స్పెషల్ లీవ్ పిటిషన్ల ద్వారా భారత సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే, ఈ ప్రాపర్టీలకు సంబంధించి CS7, CS14కి సంబంధించినటువంటి కేసులని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.